రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మంత్రులు జగదీష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. జగదీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సో మొత్తానికి పండగ చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా అవ్వా తాతలు, సో వారికి 1వ తారీఖున చక్కగా అందరికి 7,000 రూపాయల పెన్షన్ చేతికి అందింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా దాదాపు ఈరోజు అందరి ఖాతాల్లోకి జమ అవుతాయంటూ ఆర్థిక శాఖ మంత్రి కూడా స్పష్టం చేశారు. సో మొత్తానికి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా రిలీఫ్ వచ్చిందని అనుకోవచ్చు ఆ ప్రభుత్వ ఉద్యోగులకి, లేకపోతే ఇది మొదటి నెలలే కదా, సో నెక్స్ట్ మంత్ ఒక 6 months చూస్తే కానీ అర్థం కాదంటారా? సార్ బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలు సివిఆర్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. సార్ మనము ఇది కొత్త కాదు సార్, మనకి ఇదేం కొత్త ఏం కాదు. గతంలో ఈ ఐదు సంవత్సరాలకు మునుపు ఈ విధంగా ఉద్యోగులు బాధపడిన దాఖలాలు చాలా తక్కువ. వాళ్ళకి ఎప్పుడన్నా ఒకసారి 2 సార్లు లేట్ అయితే అయిండొచ్చేమో, కానీ ఈ విధంగా జీతం వస్తుందా రాదా అనే మీమాంసలో కొట్టుమిట్టాడిపోయారు ఈ 5 సంవత్సరాలు. రెండో విషయం ఏమంటే, ఉద్యోగస్తులు తమ మిగతా సమస్యలను మర్చిపోయే విధంగా జీతం వస్తే చాలురా బాబు అనే స్థాయికి గత ప్రభుత్వం తీసుకొచ్చేసింది. అవును. రెండో విషయం, ఏ ప్రభుత్వం అయినా ముందర మన ఆర్థిక పరిస్థితి, మనకున్న వనరులు, మనం ఏం చేయగలమని నిర్ణయించుకొని మాత్రమే పరిపాలనని ముందుకు సాగించాల్సి ఉంటుంది. ఆ పనిని ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. అసలు ఏంటి, శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి మొత్తం అసలు ఆర్థికంగా మనం ఏ విధంగా ముందుకెళ్ళగలం, జీతాలు ఏ విధంగా ఇవ్వగలం, పెన్షన్లు ఏ విధంగా ఫుల్ఫిల్ చేయగలం, ఆర్థిక పరిస్థితిని చూసుకుంటాం. అది స్పష్టంగా మనకు కనబడుతుంది, వినపడుతుంది మనకు కూడా. ఇప్పుడు పోలవరం కావచ్చు, ఇంకొక ప్రాజెక్ట్ కావచ్చు, అసలు ఏంటి పోలవరాన్ని మనం ముందుకు పంపించాలి అంటే ఆర్థికంగా మనం ఏ విధంగా సర్వైవ్ అవ్వాలి, ఎక్కడి నుంచి నిధులు తేవాలి, ఇలాంటివన్నీ గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అదేవిధంగా మీరు ఇందాక పెద్దలు చెప్పిన విక్రమ్ గారు చెప్పినట్టు జీతం మొదటి తారీఖున, అదే 31వ తారీఖున ఇవ్వాలని చెప్పి అన్నారు కదా, చాలా మంచి మాట అండి. ఇది మంచి పరిణామం కూడా. మీకు సైనికులకి జీతాలు ఎంత పర్ఫెక్ట్ గా ఇస్తారండి? ఎందుకు ఇస్తారు? వాళ్ళు అంత నిబద్ధతతో పనిచేయాలి, దేశాన్ని రక్షించుకోవాలి. అదే సైనికుడు బార్డర్లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీని రక్షించేది ఇక్కడ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కూడా ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని సక్రమంగా చూసుకున్నప్పుడే వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేయగలుగుతాం. సార్ గారు అన్నట్టు వాళ్ళకి జీతాలు రాని పరిస్థితుల్లో ఉంటే మనం ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని చేసి పెట్టాయంటే ఆగోయా నా బాధలు నాకుంటే రేపు రాబో అంటాడు కదా. వ్యవస్థలో తనకు ముట్టాల్సిన ప్రతిఫలం ముట్టినప్పుడు ఆ వ్యవస్థలో తను చేయాల్సిన పని కూడా నిర్లక్ష్యం చేస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వడం అనేది ఎంత పద్ధతిగా ఉంటే వాళ్ళ దగ్గర పనులు కూడా అంత పద్ధతిగా ప్రభుత్వం చేయించుకోగలుగుతుంది. ఈ ప్రభుత్వానికి ఒక చాలా బాధ్యత ఉందండి. ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ, గత ప్రభుత్వంలో పోగొట్టిన ఆదాయాల వనరుల్ని సమీకరించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. హామీలని అమలు పరచాల్సిన అవసరం ఉంది. ఈ జీతభత్యాలు పెద్ద విషయం కాదు నాకు తెలిసి. కాకపోతే ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం, ఏ నిధులను ఏ విధంగా వాడాలి, ఏ నిధులను ఏ విధంగా సమీకరించుకోవాలి, ఇవి తెలియకపోవడం, చేతకానితనం, మనసు లేకపోవడం, ఇలా ఒక కారణం కాదు. నిబద్ధత, పరిపూర్ణ పరిజ్ఞానం లేకపోవడం వల్ల జరిగిన తప్పిదాలే తప్ప మీకు ఇప్పటి నుంచి విజువలైజ్ అవుతుందండి. ఈ ప్రభుత్వంలో మీకు ఏం జరుగుతోంది, అసలు మన ఆదాయం ఏంటి, మనం ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోవాలి, ఇవన్నీ మనకి కళ్ళకు కనపడతాయి, చెవులకు వినపడతాయి. ఆ నమ్మకం ఉంది ప్రజలకి. ఈ రోజు చంద్రబాబు మార్కు రాజకీయమే కాకుండా చంద్రబాబు మార్కు పరిపాలన చూస్తాం. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కలవడం వల్ల ఈ ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనడానికి ప్రజలంతా నమ్ముతున్నారు. అదే నిజమవుతుందని కూడా మనకు ఈ 20 రోజుల్లోనే మనకు కనబడుతుందండి. ఈ ప్రభుత్వం పైన ఉన్న నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారంటే ఖచ్చితంగా ప్రజలు, రాజకీయ విశ్లేషకులు, మీలాంటి మీడియా మిత్రులు అందరూ నమ్ముతున్నారని ఇందులో ఎలాంటి సందేహం లేదండి. అంటే ఇది హనీమూన్ పీరియడ్ అనేటువంటి వారికి ఏం చెప్తారు? ఇప్పుడు సార్ మనం పక్క రాష్ట్రంలో తెలంగాణలో మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు 100 రోజులు గడవనియండి మనం మాట్లాడుతూ ఉన్నారు. అవును, రోజులు గడిస్తే ఆ తర్వాత తప్పులు ఎత్తుకుందామని. వీళ్ళకి తప్పులు ఎత్తుకోవడానికి అవకాశమే లేదు. ఉండొచ్చు, చిన్న సమస్యలు అయితే ఉండొచ్చు, దాని గురించి వాళ్ళు మాట్లాడచ్చు. అంతేగాని చిన్న విషయాన్ని భూతత్వంలో చూపిస్తే గతంలో వీళ్ళు చేసిన తప్పుల ముందు ఇవి అసలు కనపడవు అనమాట.
ఇది హనీమూనా లేదు సుఖ సంసారమా అనేది మనకు తొందరలో తెలుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మీకు ఢిల్లీకి వెళ్ళి అనేక సార్లు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళి వచ్చి మీడియాని అడ్రస్ చేయని ముఖ్యమంత్రికి, ప్రతి విషయాన్ని మీడియాతో ప్రజలతో పంచుకునే ముఖ్యమంత్రికి ఉన్న వ్యత్యాసాన్ని మనం ఖచ్చితంగా చూస్తాం. ఇది హనీమూన్ పీరియడ్ కాదు, కొత్త శకం. కాకపోతే మనకున్న ఆర్థిక లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంతో పోరాడి తెచ్చుకోవాల్సిన నిధులు ఉన్నాయి. అదే విధంగా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఉపాధి కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరిగ్గా చేయలేకపోవటం వల్ల, ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు, సో వారికి ఎక్కడ ఏ నిధులు ఎవరికి సమకూర్చాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితులు గత ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం కోసం చంద్రబాబు గారు సీనియర్ కావటం వల్ల, సో ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగులకి ఖచ్చితంగా 1వ తారీఖు లేదా 1వ వారంలో మొదటి నెల ఫస్ట్ వీక్లోనే జీతాలు వస్తాయనేటువంటి ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ధైర్యం అయితే వస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు, మీకు చంద్రబాబు గారు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి పనిని రాబట్టడంలో ఆయన తిట్ట. వాళ్ళ దగ్గర ఏ పని చేయించుకోవాలి, ఏ విధంగా చేయించుకోవాలి అనే విషయంలో పని చెప్పాలంటే ముందు వాళ్ళ జీతభత్యాలు కరెక్ట్గా ఇవ్వాలి కదండి. పని చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర 2 గంటలు ఎక్స్ట్రా పని చేయించుకోగలగాలి అంటే మన జీతభత్యాలు పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అదే విధంగా గత ప్రభుత్వంలో లాగా మనకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా చేయకుండా అసలు చేయాల్సిన పనులు పెండింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఇంక ఉండదు. వాళ్ళు పని చేస్తారు, వాళ్ళ పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉన్న ఉద్యోగస్తులు అందరూ 8 లక్షల వరకు ఉన్నారు ఉద్యోగస్తులు. ప్రతి ఒక్కరికి జీతభత్యాల విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవు. అదేవిధంగా పని కూడా పుష్కలంగా ఉంటుంది. వాళ్ళకి ముందులాగా పని లేకుండా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇదంతా స్ట్రీమ్ లైన్ అవుతుందండి. ఇది ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ అవుతుంది. వాళ్ళ దగ్గర పని రాబట్టుకుంటారు, ప్రజలకు వాళ్ళ దగ్గర చేయాల్సిన పనులు చేయిస్తారు, మనీ జనరేట్ చేస్తారు, రెవెన్యూ జనరేట్ చేస్తూ పరిపాలన చక్కదిద్దుతారనే నమ్మకం గతంలో చంద్రబాబు పరిపాలన చూసిన ఎవరైనా ఒప్పుకోవాల్సిన సత్యం అండి. ఆయన ఒక పని అనుకుంటే ఆ పని పూర్తి చేయగలిగిన సామర్థ్యం, అనుభవం, మనస్సు ఆయనకున్నాయని, దానికి తోడు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ లాంటి ఒక ప్రజలపైన ఓ మమకారం ఉన్న ఒక నాయకుడు కలిసిన దాని వల్ల ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ ప్రజల మన్ననలు పొందుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, సుప్రీంకోర్టు అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.